చిన్న ప్రార్థన ఎక్కడక్కడే ప్రార్థన చేసుకుని లేవాలి, లేచి ప్రార్థన చేసుకుని ముగించాం కదా. లేవాలి, కూర్చొని వాళ్ళు లేవడానికి ఇబ్బంది పడితే వారు నిలబడి కూడా ఏం చేయాలి చెప్పండి. లేచి ఆకాశం చేతులతో చిన్న ప్రార్థన చేసుకుని యెహోవా ఎందుకు మనం మరవదమ్మరండి. హోషేయ ప్రవచిస్తున్నాడు యూదావారితో, ఎఫ్రాయిము ప్రజలతో ప్రకటిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. మన యెహోవా ఎందుకు మరలదమ్మరండి, ఆయన వైపుకు మనం మరలదమ్మరండి. మనుషుల వైపు తిరిగింది చాలు, అశూరుని సమీపించింది చాలు, దేవుని వైపు తిరగండి. యెహోవా ఎందుకు మరలదమ్మరండి. ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచే దేవుని హస్తం నీ వైపు చాప పడిన రాత్రి గుండె చెదిరిన స్థితిలో ఉన్నవా, గుండె చెదిరినవని ఆయన బాగు చేస్తాడు, గుండె చెదిరినవని ఆయన బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకోండి. ఏదో వేదన, మనోవేదన, సొమ్మసిల్లిపోయేవా, తిరిగి నలిగిన హృదయంతో అల్లాడిపోతున్నావా, జీవితం మీద ఆసక్తి లేదు, ఒంటరి వాడనే భావన మనసును తొలచేస్తుంది, బ్రతకడం కన్నా చనిపోవడమే మేలని భావిస్తున్నావు.